అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. జనవరి 26 నుంచి 4 కొత్త పథకాలు అమలు అంటూ వార్త అయితే చక్కర్లు కొడుతుందండి. చాలాసార్లు ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో కూడా ఇది పెద్ద వార్తగా నిలిచిందండి. అది నిజమా అబద్ధమా, అది 4 పథకాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక మనం వెళ్ళినట్లయితే, ఇక ఖమ్మం కలెక్టరేట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరావు, ఇక ఖమ్మం జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా, కొత్తగూడెం ఇక జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను ఈ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించడం జరిగిందనమాట. అంటే కలవడం జరిగిందనమాట. ఈ 4 రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ పథకాలను అమలు చేసేందుకు 45,000 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లు బట్టి విక్రమార్క అయితే తెలపడం జరిగిందనమాట. అయితే వ్యవసాయ కూలీలు పథకాలకు అర్హులే. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఇందిరమ్మ ఇండ్లకు ఇక 22,500 కోట్ల రూపాయలు, రైతు భరోసాకు 18,000 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ కోసం అదనంగా ఖర్చు చేస్తున్నాం. ప్రతి పథకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తర్వాతే మార్గదర్శకాలు జారీ చేశాం. రైతు భరోసా 1 ఎకరాకు 12,000 ఆర్థిక సాయం అందిస్తాం. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న భూమి లేని వ్యవసాయ కూలీలకు 20 రోజులు ఉపాధి హామీ పనిచేసినట్లయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అర్హులేని బట్టి విక్రమార్క అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే గ్రామ సభల్లో పెట్టి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులకు సూచించడం జరిగిందనమాట. బట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు తెలిపాలని, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జాబితా ఆమోదించిన తర్వాతే పథకాలు అందించాలని, గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఈ పథకాలు అందుకున్న రైతులు వివరాలు వెల్లడించాలని ఆదేశాలు కూడా బట్టి విక్రమార్క గారు జారీ చేయడం జరిగిందనమాట. ఉన్నతాధికారులకు అందరికీ కూడా ఈరోజు దాదాపు అందరికీ కూడా ఇంటింటికి వచ్చి సర్వే చేసి పోతారనమాట. మీకు ఏ పథకాలకు అర్హులు అనేది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి. చాలామంది అయితే వీడియోస్ ఉన్నారని సబ్స్క్రైబ్ చేసుకోవాలని, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.